వచ్చింది ధనుంజయ. కార్యం నెరవేర్చు. వెలిగించండి. మంటల్లోకి రమ్మని చెప్పు. పిల్లో 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 పిల్లో. అయ్యో అయ్యో అత్తయ్య అయ్యో. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, మన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. కలశీల వెలసి అపురూప దేవతలు, మహిమలతో మహిళలు ఈ మహాదేవతలు, దేవతలు దేవతలు. శత్రువు నాశనమైంది. సర్పయాగం చెయ్యకుండానే నాగమ్మ మసైపోయింది. గెలిచాము గరుడా, గెలిచాం. శభాష్! ఇది పగంటే. మెచ్చాను తల్లి. నా మనసు నీ ప్రతీకారాన్ని మెచ్చుకుంది. అరవిందా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంటి అతిథి. ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగేనండి. ఏంటి కన్నీళ్ళొస్తున్నాయి? బాధపడుతున్నావా? ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. పగ తీరిన సంతోషం. నచ్చావమ్మా, ఇంకా నచ్చావు. నాగమ్మ మసైపోయింది. నా మనసు ప్రశాంతంగా ఉంది. పద పశుపతే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,